హలో ఫ్రెండ్స్, ఒక్కోసారి ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయన్నమాట. ఇంటి నిండా ఉంటాయి, కుప్పలు కుప్పలు ఇక్కడ ఉన్నట్టుగా. అయితే చికాకు అనిపించి అవన్నీ బయట పడేస్తూ ఉంటాం మనం. అప్పుడు మన మమ్మీయో లేదా మన ఇంట్లో మన చెల్లియో మన అన్నో వచ్చేసి అంటూ ఉంటారు, ఎందుకు పడేస్తున్నావు దాన్ని, నువ్వు అది పనికొస్తుంది, దాన్ని పడేయకు, ఎప్పుడో ఒకప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటారు. సో ఈ రకంగా పనికి వస్తుంది అని చెప్పాలి. దట్ మీన్స్ ఇట్ మే బీ యూస్ఫుల్ అని చెప్పేటువంటి కండిషన్ అనమాట. కానీ అలా కాకుండా ఒక ఇడియం కూడా వాడచ్చు మనము. అదేంటంటే కమ్ ఇన్ హ్యాండీ అనమాట. డోంట్ త్రో దట్ అవే, డోంట్ త్రో దట్ అవే, దాన్ని బయటికి పడేయకు. దట్ విల్ కమ్ ఇన్ హ్యాండీ అంటే అర్థం ఏంటంటే అది మనకు యూజ్ అవ్వచ్చు అని మనము అంటూ ఉన్నాం. దిస్ పెన్ విల్ కమ్ ఇన్ హ్యాండీ, ప్లీజ్ డోంట్ త్రో ఇట్ అవే, దాన్ని బయటికి పడేయకు. అలాగే ఈ చైర్ పనికి వస్తుంది, ఈ చైర్ని బయట పడేయొద్దు అన్నప్పుడు డోంట్ త్రో దిస్ చైర్ అవే, దిస్ చైర్ విల్ కమ్ ఇన్ హ్యాండీ వన్ డే అని మనము అంటూ ఉన్నాము. ఇప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి, చీకట్లో వెళ్తున్నావు, ఈ టార్చ్ తీసుకో, ఇది నీకు పనికి వస్తుంది అని చెప్పాలి. ఈ టార్చ్ నిజానికి ఈ టార్చ్ కాదు, టార్చ్ అనుకోండి. మీరు కామెంట్ సెక్షన్లో ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేయండి, ఓకేనా? ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ ట్యూబ్ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు, బుక్ కూడా ఉంది, తీసుకోవచ్చు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.